తులసి మరిప్పుడు ఏం చేస్తావు? ఎలాగోలా ట్రై చేసి ఈ పనులన్నీ నువ్వే చేసుకుని రెడీ అయి వెళ్ళు. అన్నట్టు మరో ముఖ్యమైన విషయం. ఏంటది? మనం ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడం అలా ఉంచితే ఇంటి పనులు వంట పనులు అన్నీ నువ్వు నేను కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా. మనకి అంత టైం కుదరదులే అక్క. ఒకవేళ కుదిరినా నేను ఆ పనులని చేయలేను. నాకంత ఇష్టం కూడా ఉండదు. ఝాన్సీ, ఇష్టం ఉండదు అంటే ఎలా? తులసమ్మ కుటుంబం మన రాకతో ఉమ్మడి కుటుంబం అయ్యింది. ఇలాంటి కుటుంబంలో తోడికోడళ్ళు కలిసిమెలిసి పనిచేస్తేనే అందం, గౌరవం. దీన్ని నువ్వు పని భారంగా చూడకూడదు, అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఆఫీస్ వర్క్ అంటావా? ఆఫీస్లో పనిచేసే ఎంతో మంది హౌస్ వైఫ్స్ కూడా చక్కగా పనిచేసుకుంటారు. తప్పేముంది? అదిగో మీ ఆయనే వచ్చాడు. మరిది గారు, మీరు చెప్పండి. నేను చెప్పేది తప్పో ఒప్పో? ఏంటొదినా? తోడుకోడళ్ళన్న తర్వాత ఇంట్లో కలిసిమెలిసి పనిచేసుకోవాలి. అదే కదా కుటుంబం. ఉమ్మడి కుటుంబం అంటే నేనన్నాను. మంచి విషయమే చెప్పావదినా. ఇందులో తప్పే ఉంది? అంతా మంచే ఉంది. ఈశ్వర్, నా మూడేంటో నా ఇష్టాలేంటో తెలుసుకోకుండా మీ వదినకు వత్తాసు పలకకు. ఇంటి చాకరీ చేయాలంటే పని వాళ్ళని పెట్టుకుందాం, అంతేకాని నన్ను మాత్రం ఫోర్స్ చేయకండి. ఝాన్సీ, పని వాళ్ళని పెడితే ఇంటి పని వంట పని బాగా చేస్తారు, రుచిగా కూడా వండొచ్చు. కానీ అందులో ప్రేమ ఉండదు. అందులోనూ అమ్మకు మీరు కాస్త సాయంగా ఉన్నట్టుంటుంది. కోడళ్ళని చూసుకుని అమ్మ చాలా మురిసిపోతుంది. అసలు ఈ విషయం గురించి డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటూ పోతే ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. వదిన చెప్పినట్టు విను. ఈశ్వర్ ముందు మళ్ళీ కావాలని ఇరికిస్తుంది. అసలు నాకు ఇంట్లో ఉండాల్సిన కర్మ ఏంటి? ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతే స్వాతి, ఆ ఫోన్ పక్కన పెట్టి టమాటాలు కట్ చేయమంటే అలాగే గేమ్ ఆడుతూ కూర్చున్నావు. నువ్వు నాకు కాస్త కూడా హెల్ప్ చేయట్లేదే. ఇంటి పని వంట పని చాలా బోరింగ్ అమ్మా. ఆడపిల్ల ఇవన్నీ నేర్చుకుంటేనే మంచిదే. ఝాన్సీకి చెప్పి చెప్పి అలసిపోయి అత్తారింటికి పంపించేశాను. రేపు నిన్ను కూడా అలాగే పంపించేస్తాను. అమ్మా, అక్క గురించి అలా తలుచుకున్నామో లేదో, అదిగో అలా అక్క వచ్చేసింది. అక్క, అక్క రా అక్క. వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఎలా ఉన్నావు? అంతా హ్యాపీయేనా? నో, నాట్ హ్యాపీ. ఐఎమ్ ఇన్ వర్స్ట్ సిచ్యుయేషన్. ఏంటి ఝాన్సీ, ఏమైంది? ఏమని చెప్పమంటావు? ఒకటి కాదు, రెండు కాదు, 100 కారణాలున్నాయి. అవన్నీ చెప్పాలంటే 2 రోజులు పడుతుంది. అమ్మా, అత్తారింట్లో అక్క ఏదో గొడవపడి వచ్చినట్టుంది. ఇదేదో చాలా సీరియస్ విషయం అనుకుంటా. డాడీని కూడా పిలుస్తా. డాడీ, డాడీ. ఏంటమ్మా అంత అర్జెంటు? అమ్మ ఝాన్సీ, ఏంటి నువ్వు వస్తున్నావని ఒక మాట కూడా చెప్పలేదు? అవును, అల్లుడు గారేరి? నువ్వు ఒక్కదానివే వచ్చావా? ఏ, నేనొక్కదాన్ని రాకూడదా? పెళ్ళే ఇంకా 6 నెలలు కూడా పూర్తి కాలేదు. ఒంటరిగా అలా ఎలా వస్తావే? పెళ్ళైన ఆడపిల్ల భర్తతోనే రావాలి. పండగలకి, ఏదైనా శుభకార్యాలకి రావాలి. లేదంటే కడుపు పండి రావాలి. అంతేగాని చెప్పా పెట్టకుండా ఒంటరిగా రావడం మంచి సాంప్రదాయం కాదమ్మా.
అయినా నీ వాలకం చూస్తుంటే ఏదో గొడవ పడి వచ్చినట్టున్నావు. ఏం జరిగిందమ్మా? ఓ, ఏం జరిగిందో చెప్పేదాకా అందరూ నన్ను ఇలా ఇంట్రోగేట్ చేస్తూనే ఉంటారా? కాస్త స్పేస్ ఇవ్వరా? నువ్వు సంతోషంగా అల్లుడితో కలిసి వచ్చుంటే మేము నిన్ను ఇలా నిలదీసేవాళ్ళం కాదమ్మా. ఏం గొడవ జరిగిందో అన్న అనుమానం వస్తే అది తెలుసుకోకుండా మేము మనశ్శాంతిగా ఎలా ఉండగలమమ్మా? అక్కడ ఏం జరిగిందో అది చెప్పవే. చెప్పేదాకా వదిలిపెట్టేలా లేరే. అత్తతో గొడవ, అర్థం చేసుకొని భర్త. నేనెప్పుడు దొరుకుతానా అని ఎదురు చూస్తూ నన్ను ఇరికించాలని చూసే తోడికోడలు. అక్కడ నాకు అందరితోనూ ప్రాబ్లంగానే ఉంది. మరి తులసమ్మతో గొడవ ఎందుకు వచ్చిందమ్మా? కోడళ్ళంటే కూతుళ్ళుగా చూసుకుంటూ అర్థం చేసుకునే మనిషిని నువ్వు ఏ పాటే అర్థం చేసుకున్నావో మాకు అర్థం కావడం లేదు. ఆవిడ నిన్ను ఏ విషయంలో బాధ పెట్టిందో చెప్పు. ఈశ్వర్ నిన్ను ఏ విషయంలో కష్టపెట్టాడో చెప్పమ్మా. రేవతి నిన్నెందుకు ఇరికించాలని చూస్తుంది? అందరితో కలిసిమెలిసి ఉంటూ సర్దుకుపోతే ఏ గొడవ ఉండదు. అంతేకాని ప్రతిదీ సమస్యగా చూస్తే ఇదిగో ఇలానే లగేజ్ సర్దుకుని వస్తావు. పెళ్ళైన ఆడపిల్లకి అత్తిల్లే గౌరవం. కష్టమైనా నష్టమైనా అక్కడే ఉండాలి. ఓ బబ్బబ్బబ్బా! నేనొచ్చిన దగ్గర నుంచి క్లాస్ తీసుకుంటూనే ఉన్నారు. ఒక్కరు కూడా నా బాధ వినడానికి సిద్ధంగా లేరు, నన్ను సపోర్ట్ చేయడానికి రెడీగా కూడా లేరు. ఈ క్లాస్ కంటే నేను అక్కడ ఉండడమే చాలా బెటర్. అక్కడే ఉంటాను. గుడ్ బై. జరగండి. అయ్యో ఝాన్సీ, ఝాన్సీ, ఝాన్సీ! ఝాన్సీ! హలో సిస్టర్. మై డియర్ స్వీట్ సిస్టర్. ఏంటి ఏదో ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయావు? ఏసీ క్యాబిన్ లో బాస్ లా కూర్చునే నువ్వు వంట పని ఇంటి పని చెయ్యడమేంటా అనా, లేదంటే పెళ్లి వల్ల నాకిన్ని తిప్పలేంటా అనా? ఈశ్వర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్నావు కదా. ఈశ్వర్ మీద నీకు ప్రేముంటే ఈశ్వర్ ఇష్టాన్ని గౌరవించు. నువ్వు బాస్ గా సంపాదించే శాలరీ కంటే ఈ ఇంట్లో అందరితో కలిసిమెలిసి ఉంటే ఇచ్చే సంతోషమే వేరు. నువ్వు అందరితో ప్రేమగా ఉంటే అత్తయ్యకు దక్కే సంతోషం అంతా ఇంతా కాదు. మనల్ని కోడళ్ళని చేసుకున్న అత్తయ్య గురించి మనం ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? నువ్వు నాకు క్లాస్ తీసుకోవడం అయిపోయిందా? క్లాస్ ఇంకా పూర్తవ్వలేదు. మనం కలిసి పనిచేయడం గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. పోనీ ఒక పని చేద్దాం. నేనొక రోజు పనిచేస్తాను, నువ్వొక రోజు పనిచేయి. ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది కదా. ఫాలో అయిపోదామా? ఈశ్వర్ అన్నట్టు నువ్వు బాగా ఆలోచించు, ఓకేనా? ఈ రోజు నువ్వు, రేపు నేను అని వంతులేసుకొని ఇంట్లో చాకరీ చేయాలా? ఈ ఝాన్సీని అంత ఈజీగా నువ్వు టార్గెట్ చేయలేవు. ఇంటి పనులు వంట పనులు నేనెందుకు చేయాలి? నెవర్. అత్తయ్యా, ఝాన్సీ ఏమంది? ఏమంటుందత్తయ్యా? ఎక్కువ మాట్లాడే అవకాశం లేకుండా ఈశ్వర్ ముందు ఇరికించాను కదా. ఈశ్వర్ ముందు నువ్వు మాట్లాడినా ఏదో ఒక లాజిక్ చెప్పి ఝాన్సీ ఎస్కేప్ అవ్వాలనే చూసుంటుంది కదా. ఒకరోజు నేను పనిచెయ్యాలి, ఒకరోజు నువ్వు పనిచెయ్యాలి. ఉమ్మడి కుటుంబంలో కోడళ్ళెలా కలిసిమెలిసి ఉండాలో, కలిసిమెలిసి ఎలా పనిచెయ్యాలో మీరన్నట్టే చెప్పాను. మరి ఏమంది? కొత్తగా రూల్స్ పెడుతున్నావేంటి? అలా ఏం కుదరదు. కావాలంటే ఇంటి పనికి వంట పనికి 2 పనివాళ్లను పెట్టండి, జీతం పడేస్తాను అని చాలా అలుసుగా మాట్లాడింది. పనిచేసేవాళ్ల వంట రుచిగా ఉండొచ్చేమో కాని అందులో ప్రేముండదని ఈశ్వర్ అన్నాడా? సరిగ్గా ఈ మాటే అన్నాడత్తయ్యా. అంతా విన్నట్టే చెప్తున్నారేంటి? నేను వినలేదు రేవతి. నా కొడుకు ఏ సందర్భంలో ఏమంటాడో నాకు తెలుసు. అమ్మకు కూడా కాస్త సాయంగా ఉంటుందని చెప్పాడు కదా. అరే, సరిగ్గా ఈ మాట కూడా అన్నాడత్తయ్యా. మొత్తానికి బాస్ అనే అహంకారానికి, ఈగోకి కళ్ళెం వేసి తోటి కోడలుగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నావన్నమాట. జాగ్రత్తమ్మా, ఈగో తగ్గించే పనిలో
గొడవ పెట్టుకోకు. కథ మళ్ళీ మొదటికొస్తుంది. అలా ఏం గొడవ పడనత్తయ్యా. కావాలని నన్ను ఆడుకోవాలని చూస్తే మాత్రం కాస్త స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తానత్తయ్యా. నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని, నేనెందుకు తగ్గాలి? రేవతి, ఏంటి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగిపోయావు? ఏం లేదత్తయ్యా, అక్కా చెల్లెలుగా కలిసిమెలిసి ఉండాలనే నా ఆశ. మిమ్మల్ని బాధ పెట్టేలా నేనెప్పుడూ నడుచుకోను. నీ గురించి నాకు తెలుసు రేవతి. ఝాన్సీ గురించే నా భయం అంతా. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్యా, కొద్ది రోజుల్లోనే అంతా సెట్ అయిపోతుంది. ఇక తన ఆటలేమీ సాగవని మనతో కలిసిపోతుంది. నీ నోటి మాటలే ఫలించాలి రేవతి. అప్పటికి ఇంట్లో ప్రతిరోజు పండుగే. సరే సరే, నువ్వు టమాటాలు కట్ చేయి, సాంబార్ చేద్దాం. నేను ఇప్పుడే వస్తాను. లక్ష్మి మీద నీకున్న ప్రేమ నువ్వు మర్చిపోవాల్సిందే. శాశ్వతంగా నువ్వు లక్ష్మిని మర్చిపోవాల్సిందే. రోడ్డు మీద వెళ్లే ఒక అనామకుడికైనా నా కూతునిచ్చి పెళ్లి చేస్తాను గాని నీకు మాత్రం ఇవ్వను. మీ ఇంటికి నా కూతురు మాత్రం కోడలుగా పంపను. ఈ అమ్మంటే నీకు గౌరవం ఉందా? గౌరవం ఏంటమ్మా, నువ్వంటే ప్రాణం. అయితే అమ్మ తర్వాతే కదా ఇంకెవరైనా? అవునమ్మా, నీ తర్వాతే. అయితే లక్ష్మిని మర్చిపో. లక్ష్మి మీద నీకున్న ప్రేమని మర్చిపో. ద్రోహం రా, పాపం రా, ఇంతకంటే చావడం మేలు. ఇంకెప్పుడు నాతో మాట్లాడుకో. నేను ప్రాణాలతో ఉండగా నీ ప్రేమ, నీ ఆశ ఏమీ నెరవేరవు. జీవితంలో కొందరిని నమ్మకూడదు, కొందరి ఇంటి గుమ్మాలు తొక్కకూడదు, వాళ్ళ మొహాలు చూడకూడదు. అలాంటి పరిస్థితే బలవంతంగా తీసుకురావాలని చూస్తే పంచమహాపాతకాల్లో అది కూడా ఒకటవుతుంది. దయచేసి అలాంటి పాపం నాతో చేయించుకో. సారీ అమ్మా, నాకింతకంటే వేరే మార్గం తోచట్లేదు. నువ్వంటే నాకెంత ఇష్టమో నీ తర్వాత ఈ ప్రపంచంలో అంతే ఇష్టం లక్ష్మి కూడా. లక్ష్మి లేకుండా నేను బతకలేను. ఈ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. లక్ష్మి వాళ్ళ నాన్నగారు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోరని అర్థమైంది. మా ప్రేమని చంపుకోవాలా, పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవాలా అనే పరిస్థితి వచ్చాక నేను నిన్నెదిరించి నీ గౌరవాన్ని పోగొట్టలేను. అందుకే నేనే నా ప్రేమను వదిలి లక్ష్మిని వదిలి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ సారీ అమ్మా. అత్తయ్య, మామయ్య గారు, భోజనానికి రండి. ఈశ్వర్, ఈశ్వర్, జ్యోతి ఎక్కడ్రా? తర్వాత భోంచేస్తాడనుకుంటమ్మా. తర్వాత భోంచేయడం ఏంట్రా? ఈ మధ్య వాడు చాలా మూడీగా ఉన్నాడు. సరిగ్గా మాట్లాడడం కూడా మాట్లాడటం లేదు.
ప్రేమించాడు కదా, ఆ ప్రేమ కాస్త పెళ్లికి నోచుకోవట్లేదన్న బాధ ఉంటుంది. వెళ్ళి తీసుకురా. భోజనం సహించట్లేదు, తర్వాత తింటానంటాడేమో. అమ్మ పిలుస్తుందని చెప్పు. అలాగే నాన్న. జ్యోతి, రే జ్యోతి, రే జ్యోతి, అమ్మ పిలుస్తుందిరా, భోజనానికి రా. జ్యోతి, రే జ్యోతి, లేట్ అవుతుందిరా, రారా. జ్యోతి, జ్యోతి, వినపట్టం లేదా? తలుపుది. రే జ్యోతి, జ్యోతి, వినపడుతుందా లేదా? డోర్ తీరా. అమ్మా, వీడు డోర్ లాక్ చేసుకున్నాడమ్మా, అసలు డోర్ ఓపెన్ చేయట్లేదు. జ్యోతి, డోర్ ఓపెన్ చేయి. జ్యోతి, 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 అమ్మా, వీడు డోర్ తీయట్లేదమ్మా. పక్కకు జరుగు. చూడమ్మా. రే జ్యోతి, జ్యోతి, తలుపు తెరవరా. జ్యోతి, జ్యోతి, రే తలుపు జ్యోతి, లవ్ ఫెయిల్ అయ్యిందని ఏదైనా అఘాయిత్యం చేసుకున్నాడేమో అనిపిస్తుంది. తులసి, నీ చిన్న కొడుకు పెళ్లి కాస్త చాలా విషాదంగా మారేలా ఉంది. పాపం, పెద్ద విషాదమే. రే, అమ్మా, లక్ష్మితో వాడి పెళ్లి జరగదని తెలిసి మనసు విరక్తి కలిగి, అయ్యో విష్ణు, డోర్ తీరా. తలుపు తీరా. డోర్ గట్టిగా కొట్టరా. తలుపు తీరా. జ్యోతి, రేయ్ జ్యోతి, 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 రే జ్యోతి, 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 ఏంటిది? అమ్మా, స్లీపింగ్ పిల్స్ మింగేసినట్టున్నాడు. అయ్యో, రే, రే జ్యోతి, జ్యోతి, రే, ఏమైంది? జ్యోతి, జ్యోతి, రే, అరే లేబ్రా. రే, హాస్పిటల్కి తీసుకెళ్తాం, పదండి. లేపండి. రే జ్యోతి, రే జ్యోతి, జ్యోతి, ఒకసారి కళ్ళు తెరిచి చూడరా. జ్యోతి, రే ఈశ్వర్, లోపల డాక్టర్ ఉన్నారేమో చూడరా. అలాగేనమ్మా. వెంటనే తీసుకురారా. జ్యోతి, ఏమండి, లక్ష్మి గురించి వీడెంత పిచ్చోడవుతాడని, ఇంత పిరికితనంగా ఆలోచిస్తాడని నేను అస్సలు అనుకోలేదండి. అలా అనుకునే ఉంటే నేనే ఒక గంట కనిపెట్టుకుని ఉండేదాన్ని. వీడిలా నిద్ర మాత్రలు వేసుకునే పరిస్థితి రాకుండా చూసుకునేదాన్ని. అయినా వీడు మనల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి.
వీడి ప్రేమ గురించే వీడు ఆలోచించాడు కానీ ఆ గోవర్ధన్ మూలంగా మనం ఎంత బాధ అనుభవించాము. ఈ పెళ్ళొద్దురా, లక్ష్మిని మర్చిపో అని చెప్పడానికి మనం ఎంత మనసు చంపుకున్నామో వీడు ఆలోచించలేకపోయాడు తులసి. మన ముగ్గురు కొడుకుల పెళ్లిళ్లు చేయాలన్న నా ఆశయం నెరవేరుతుందని ఆ స్వార్థంతోనే ఒక అడుగు ముందుకేసి లక్ష్మిని మన ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాం. కానీ లక్ష్మి ఏంటత్తయ్య గారు, లక్ష్మి దగ్గరకు వచ్చేసరికి మాత్రం గుండెల్లో ముళ్ళులు గుచ్చుకుపోయినట్టు ఆగిపోతున్నారు? అదేంటో చెప్పండి.